నేను ఏడికి పోతున్నా తెలుసా? చెప్తా. అంతకుముందు మీకు కొన్ని విషయాలు చెప్తా, ఇనుండ్రి. తెలంగాణ అంటే నిన్న మొన్న వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో దశాబ్దాలుగా పరితపించిన నేల. నా తెలంగాణ తల్లి 6 దశాబ్దాలు అనుభవించిన గోస. అప్పుడొచ్చింది తెలంగాణ. మన చరిత్ర మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పండి? తెలంగాణ ఉద్యమం అంటే మామూలు ఉద్యమాల లెక్క కాదు. మనుషుల కోసం, రాజకీయాల కోసం, రాజ్యాల కోసం చేసింది కాదు. బ్రతుకు కోసం, బ్రతకనీకి చేసింది. తిండి లేక, నీళ్లు లేక, కరెంటు లేక, అసలు బ్రతకడానికి బ్రతుకు తెరువే లేక నిత్యం నరకం చూసిన ప్రతి మనిషి ఆవేదనే ఈ తెలంగాణ. స్వాభిమానంతో వచ్చిన స్వరాష్ట్రం మాది. ఇది రాష్ట్రం కాదు, మా హక్కు, మా గుర్తింపు. నిజాం సర్కార్ నుంచి మొదలై ఉమ్మడి రాష్ట్రంలో అణచివేత వరకు ఇది ఏళ్లుగా తొక్కేసిన నేల. ఈ అణచివేత వల్ల మా మనుషులు, మా మనసులు అన్నీ గట్టిపడ్డాయి. మా మాట, మా బ్రతుకు అన్నీ నవ్వుల పాలయ్యాయి. అట్లాంటి అణచివేతకు, నిజాం ఆకృత్యాలకు, ఊచకోతకు నిలువెత్తు నిదర్శనం మా బైరాన్పల్లి, మన వీర బైరాన్పల్లి. తెలంగాణ చరిత్రలో ఒక వీరోచిత గ్రామం వీరబైరాన్పల్లి. భారత స్వతంత్రానికి ముందు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం సర్కార అణచివేతకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ గ్రామ ప్రజలు ధైర్యంగా పోరాడారు. గ్రామ ప్రజల ధైర్య సాహసాలకు నిలువెత్తు సాక్షిగా నిలిచింది ఈ బురుజు. స్వేచ్ఛ, ఆత్మగౌరవం మరియు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఈ బైరాన్పల్లి బురుజు కోటలాంటి కాపలా గోపురం, రక్షణ కేంద్రంగా నిలిచింది. జై తెలంగాణ.